సరే, డాలర్ వాల్యూ పెరుగుతుంది అంటే సామాన్య మానవులు ఇండియన్స్ భయపడాలా? యా, గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది ఇదే అడిగారు, సరే ఈరోజు డాలర్ 90 రూపీస్ ఉంది, రేపు 100 అవుతుందో 110 అవుతుంది, వాట్ డస్ ఇట్ మీన్ ఫర్ మీ అంటే నాకేంటి అనేది. ఇది టూ సైడెడ్ అండి ఆన్సర్. ఎందుకంటే నేను ద క్రక్స్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకటి చైనా ఉంది, మనం ఒకటే కరెన్సీ అంటే వీకెన్ అవుతున్నామా లేదు. చైనా డెలిబరేట్గా వాళ్ళ యొక్క లోకల్ కరెన్సీ ఉంది, యువాన్స్, ఎన్స్, వాళ్ళు అండర్ వాల్యూ చేసుకుంటారు. అండర్ వాల్యూ ఎందుకంటే వాళ్ళు ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ తయారైతే లోకల్గా కన్జంప్షన్ కంటే ప్రపంచమే ఎక్కువ వాడుతుంది. ఇప్పుడు నేను తయారు చేసే పదార్థానికి నా చైనాలో కన్జ్యూమర్ లేడు, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ మోర్ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. కాబట్టి వాళ్ళ అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే వేరే కంట్రీస్కి వాళ్ళ కరెన్సీని అండర్ వాల్యూ చేసుకుంటారు. బట్ ఇండియాలో మనం డెలిబరేట్గా అండర్ వాల్యూ చేయట్లేదు. కాకపోతే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ డాలర్ వాల్యూని కంట్రోల్ చేయడానికి ప్రతి మంత్ కూడా తమ దగ్గర ఉన్న కొన్ని డాలర్స్ని సెల్ చేసేది. ఇంతకుముందు డాలర్ డిమాండ్ తగ్గించడానికి డెలిబరేట్గా మార్కెట్లోకి వదులుతూ వచ్చేది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 months నుంచి అది తగ్గించింది, కాబట్టి ఈ ప్రైస్ పెరుగుతుంది. సో ఇది మనకు ఎలా ఇంపాక్ట్ అంటే, మనము ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఎలక్ట్రానిక్స్ పెరుగుతాయి, ఆటోమొబైల్స్ పెరుగుతాయి, ఎలక్ట్రానిక్ డిపెండెన్సీస్ పెరుగుతాయి. బట్ ఇవి వ్యాపారం చేసుకునే వాళ్ళు, మీరు ఫార్మసీలో ఉన్నారనుకోండి, మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వ్యాక్సిన్స్ కానీ మందులు కానీ తయారు చేసే ఎక్స్పోర్ట్ మంచిది. సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఈరోజు సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మంచిది. ఎందుకంటే దే గెట్ మోర్ మనీ ఫర్ ద సేమ్ థింగ్ దే ఆర్ డూయింగ్, జస్ట్ బికాస్ ఆఫ్ డాలర్ వాల్యూ వాళ్ళకి పెరుగుతుంది. సో సామాన్య మానవులకు ఈ ప్రైసెస్ అనే తేడా ఖచ్చితంగా కనపడుతుంది. ఈ ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఖచ్చితంగా భారతదేశం మళ్ళీ చర్యలు తీసుకొని కొంచెం తగ్గిస్తూ వస్తుంది. బట్ ఇది ఫస్ట్ టైం కాదు. మీరు చూసుకుంటే 1991 స్టార్ట్ చేసుకుందాం, దట్స్ వెన్ ఎకనామిక్ రిఫార్మ్స్ మనకు జరిగాయి. ఆ రోజు 17 రూపీస్ డాలర్. 91 నుంచి 2000 చూసుకుంటే దాదాపుగా 45 రూపీస్ వరకు వచ్చింది. అంటే 2 times to 3 times అయిపోయింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years. మళ్ళీ 2000 నుంచి 2010 వరకు చాలా స్టేబుల్గా ఉంది, 45, 47 అంతే ఉంది, చాలా స్టేబుల్గా ఉంది. మళ్ళీ 2010 to 2020 తీసుకుంటే 47 కాస్త 74, 80 అయింది. 2010 to 2020 to 30 డెకేడ్ చూసుకుంటే ఇప్పుడు స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతుంది. బహుశా 110 అలా కావచ్చేమో 2030. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మన ఎకనామిక్ గ్రోత్ మనం కరెక్ట్గా వెళ్తూ మన దేశీయంగా ఇన్ఫ్లేషన్ని మనం భారతదేశం కట్టడి చేయగలిగితే ఈ డాలర్ ప్రైస్ ఉన్న ఈ మన రూపీకి ఉన్న లింకు ఖచ్చితంగా కూడా మనము దాని నుంచి డీలింక్ కావచ్చు. అది ఎంత ఉన్నా కూడా మన సామాన్య మానవునికి ఇంపాక్ట్ కాకుండా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.